Our hearts beat to the city streets. We began to feel the fire. Hi friends, వెల్కమ్ టు తెలుగు లైఫ్ నోట్బుక్ ఛానల్. నా పేరు అనిల్. సో ఈరోజు నేను నెల్లూరులో ది బెస్ట్ కార్ సర్వీస్ సెంటర్ని మీ ముందుకు తీసుకొచ్చేస్తానండి. అదే ఏఎం మల్టీ కార్ మోటార్స్ ఆటో నగర్లో ఉంటుంది. సో ఈ అడ్రస్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మ్యాప్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎందుకు ఈ గ్యారేజ్ని బెస్ట్ అన్నానంటే ఇది 100% కస్టమర్ సాటిస్ఫాక్షన్ రేట్ అండి. ఏదైనా కానీ కారు ఇష్యూ అయ్యి ఏదైనా గ్యారేజ్ లోపలికి వస్తే ఆ ఇష్యూ ఆ ప్రాబ్లం రిజాల్వ్ అయిన తర్వాతనే ఆ కార్ అనేది గ్యారేజ్ నుంచి బయటకు పంపిస్తున్నారు. అలా ఉంటుంది వీరి సర్వీసు. వీళ్ళ దగ్గర ఉండే టెక్నీషియన్స్ కూడా ఎక్స్పీరియన్స్ టెక్నీషియన్స్ అండి. అండ్ ఎక్విప్మెంట్ కూడా చాలా హై ఎక్విప్మెంట్ టూల్స్ యూజ్ చేస్తున్నారు. అన్ని కార్కు సంబంధించిన టూల్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అండ్ టెక్నాలజీ ఏదైనా న్యూ టెక్నాలజీ వచ్చినప్పుడు ఆ టెక్నాలజీని అడాప్ట్ చేయడంలో కూడా వీళ్ళే ఫస్ట్ ఉన్నారు. అసలుకి నెల్లూరులో కార్బన్ క్లీనింగ్లో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది కూడా వీళ్ళే ఇక్కడేను. సో అసలు కార్బన్ క్లీనింగ్ అంటే తెలియని వాళ్ళకి అసలు ఏంటి కార్బన్ క్లీనింగ్ అనేది కూడా నేను ఒక అన్నని అడిగి చెప్తాను. సో అన్న చెప్తాడు అసలు కార్బన్ క్లీనింగ్ అంటే ఏంటి, ఆ కార్బన్ క్లీనింగ్ చేసుకున్న తర్వాత ఇంజిన్ అనేది సౌండ్ రాకుండా ఉంటుందా, వైబ్రేషన్ తగ్గుతుందా, ఇంజిన్ లైఫ్ టైం అనేది పెరుగుతున్నది అనేది అన్న మాటల్లో మనం విందాము. ఒక్కసారి అన్నని అడిగి కనుక్కుందాం అసలుకి ఏంటి కార్బన్ క్లీనింగ్ అని, సర్వీస్ కార్బన్ క్లీనింగ్ అని. అన్న ఒక్కసారి మీ మాటల్లో చెప్పండి అన్న. హలో అండి, ఇది డీకార్బనైజేషన్ మిషన్, హైడ్రోటెక్ కార్బన్ క్లీనింగ్ మిషన్. ఇది గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము కార్బన్ క్లీనింగ్ చేస్తున్నాము. కాకపోతే దీనికి సంబంధించి మనం ఎప్పుడు అడ్వర్టైజ్మెంట్ అనేది ఇవ్వలేదు. ఇక్కడ మాకు కార్ గ్యారేజ్ ఉంది కాబట్టి కార్ గ్యారేజ్లో వచ్చిన కస్టమర్స్తో మేము మాట్లాడి ఇంజిన్కి పికప్ లేకుండా, లేకపోతే బ్లాక్ స్మోక్ వస్తున్నా, ఇంజిన్ హైడ్లింగ్ ఎక్కువ ఉన్నా, దానికి సంబంధించి మనం ఈ డీకార్బనైజేషన్ చేసినప్పుడు ఇంజిన్ బిఫోర్ కంటే ఇప్పుడు చాలా బాగా పికప్ వస్తుంది, పికప్ పెరుగుతుంది, ఇంజిన్ స్మూత్ అవుతుంది, మరియు ఇంజిన్ లైఫ్ వస్తుంది, మైలేజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇది కొత్త బండ్లకైతే అవసరం లేదు. 25,000 30,000 తిరుగున్న బండ్లకి చేసుకోవాలి. బాగుండే ఇంజిన్ చేసుకుంటే ఇంకా బెటర్గా పర్ఫార్మెన్స్ చేస్తుంది ఇంజన్. డీజిల్ అయినా, సిఎన్జి అయినా, కార్ కానీ, బైక్ కానీ, ఆటో కానీ, లారీ కానీ, ఏదైనా అప్ టు 10,000 cc ఇంజన్ వరకు ఏ బండికైనా చేసుకోవచ్చు. మనం ఇప్పటి వరకు ఇక్కడ ఒక 200 to 250 కార్స్, ట్రాక్టర్లు, బైక్లు, బెంజ్ కార్ చేసాము, క్రెటా కార్ చేసాము, ఇన్నోవాలు చేసాము, ఆటోలు చేసాము, టాటా మ్యాజిక్ చేసాము. ఏ ఇంజన్ అయినా, సిఎన్జి అయినా, పెట్రోల్ అయినా, డీజిల్ అయినా, ఏ ఇంజన్ అయినా ఇది చేయడం వల్ల మంచి బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది. ఫ్రెండ్స్, సో ఈ గ్యారేజ్లో ఏంటంటే అన్ని రకాల కార్స్కి సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మెయిన్ ఏంటంటే వీళ్ళు ఏంటంటే హోండా అయితే చెప్పనక్కర్లేదు. A to Z ఏ ఇష్యూ అయినా కానీ వీళ్ళు ఫిక్స్ చేస్తారు. సో వీళ్ళు హోండా స్పెషలిస్టు. అలానే అన్ని కార్లు కూడా వీళ్ళు సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఏ రకమైన కార్ అయినా కానీ, ఏ వర్క్ అయినా కానీ, ఎలక్ట్రికల్ వర్క్ అయినా కానీ, ఏసీ వర్క్ అయినా కానీ, టింకరింగ్ వర్క్ అయినా కానీ, పెయింటింగ్ వర్క్ అయినా కానీ, ఇంజిన్ వర్క్ అయినా కానీ, A to Z వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీళ్ళకి 20 years అనుభవం ఉందండి. సో ఈ కార్ సర్వీసెస్లో 20 years అనుభవం ఉంది. సో ప్రజెంట్ ఈ రోజు వచ్చి వీళ్ళు ఏమేమి చేస్తున్నారు, ఏ కారు గ్యారేజ్లో ఉన్నాయి, వాటికి ఏం సర్వీసెస్ చేస్తున్నారు అనేది ఒక్కసారి అన్న మాటల్లో అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న, ఈరోజు అసలుకి ఏమేమి రిపేర్ చేస్తున్నారు, ఏ కార్స్ వచ్చినాయి, వాటికి ఏమేమి రిపేర్ చేస్తున్నారు ఒక్కసారి చెప్పండి అన్న. వాటర్ లేకుండా తోలేసి ఇంజన్ సీజ్ అయిపోయిందండి. దీనికి ఇప్పుడు మళ్ళీ రిమూవ్ చేసి మొత్తం ఇంజన్, ఇది పిస్టన్ రింగ్స్, ఇది ఇంజన్ లేత్లో ఇచ్చి క్రాంక్ బేరింగ్స్ అన్నీ కొత్త వేస్తున్నారండి. ఇంకా ఫిట్టింగ్ కాలేదు, ఫిట్టింగ్ అయిద్దండి ఈరోజు నైట్ వరకు. క్లచ్ సెట్ మొత్తం అన్నీ జెన్యూన్ అండి. దీనికి ఇది హోండా సిటీ 2013 మోడల్ బండి. ఇది ఫ్లడ్ లాస్ బండి. ఇది బ్యాక్ కస్టమర్ పెట్టాడు. దాని తర్వాత దీన్ని కాయిల్స్ మొత్తం తీసి ECM, BCM, ఇమోబిలైజర్, ఇది స్మార్ట్ రా మొత్తం మార్చాము. ఏసీ కంప్రెషరు, డైనమో మొత్తం డాష్బోర్డ్ మొత్తం రిమూవ్ చేసాము. మా దగ్గర అన్ని ఏసీ వర్క్స్, ఎలక్ట్రికల్ వర్క్స్ జరుగుతాయండి. ఇదండి, ఇది వచ్చి BCM బాడీ కంట్రోల్ మాడ్యూల్. ఇది మొత్తం మునిగిపోయినప్పుడు ఇది పోయింది, మొత్తం దాన్ని చేసాము.
ఓకే. దీనికి ఇంకా ఉంది, ఇంకా 2-3 డేస్ పని ఉందండి దీనికి. మనకి ఇక్కడ కస్టమర్ ఉన్నారండి, ఒకసారి కస్టమర్ని అడిగి తెలుసుకుందాం. గ్యారేజ్ ఎలా ఉంటుంది, సర్వీసెస్ ఎలా ఉంటుంది అన్న చెప్పండి అన్న. అసలుకి ఎలా ఉంటుంది ఇక్కడ సర్వీసెస్? ఈ గ్యారేజెస్లో మీరు ఏ బండి రిపేర్ చేసుకోవడానికి వచ్చారు, ఎలా ఉంటుంది సర్వీసెస్? 2011లో నా ఐటెన్ పర్చేస్ చేశాను. పికప్ ఇష్యూ అని నేను ఏఎం మల్టీ మోటార్స్ కార్ కేర్కి షెడ్కి రావడము జరిగింది. తర్వాత పికప్ రావట్లేదని చూస్తే క్లచ్ కిట్, దాని తర్వాత ప్రెషర్ బేరింగ్, దాంతోపాటు రిలీజ్ బేరింగ్ అవన్నీ మార్చాల్సి వస్తుందని వెళ్ళారు. దీనికి ముందుగా ట్రయల్కి వెళ్తే క్లచ్ కిట్ అని తేలింది. తర్వాత కొత్తగా క్లచ్ కిట్ అవన్నీ మారుస్తున్నాం. రెస్పాన్స్ అంతా బాగుంది, ఫీడ్బ్యాక్ బాగుంది. తర్వాత వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం అంతా క్లియర్ కట్గా ఉంది. ఓకే. ప్రైజెస్ అంతా రీజనబుల్? ప్రైజెస్ అంతా రీజనబుల్గా ఉన్నాయి. సర్వీస్ మెయిన్. సర్వీస్ మెయిన్.